కాలం గడిచిపోతుంది. అర్చన సివిల్స్ రాయాలని అన్ని విధాలా కృషి చేస్తుంది. అయితే అంతకన్నా ముందు గ్రూప్ 1 పరీక్షల నోటిఫికేషన్ రావడంతో ఆ దిశగా ఆలోచించి అప్లికేషన్ తెప్పించింది. నళిని సలహాతో గుడికి వెళ్ళి అప్లికేషన్ దేవుడి పాదాల మీద పెట్టివ్వమని పూజారిని కోరింది. ఆయన దీవెనలు తీసుకుని వచ్చి అప్లికేషన్ పంపించింది. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, కొన్ని ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ప్రతిరోజు ఖచ్చితంగా చదవడం, ఇండియా టుడే లాంటి మ్యాగజైన్స్, మధ్య మధ్యలో సాహిత్యం, ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వేరే విషయాల గురించిన ఆలోచనలు, కబుర్లు, కాలక్షేపాలు పక్కన పెట్టేసింది. చదువు చదువు దీక్షగా ఒక ఉద్యమంలా చదువుతూ చదివింది పదే పదే గుర్తు చేసుకుంటుంది. ఆమెకి తెలియకుండానే అంతులేని విజ్ఞానం మూట కట్టుకున్నట్టు అనిపించింది. ఆమె ఎదురు చూసిన రోజు వచ్చింది. అర్చన గ్రూప్ 1 పరీక్షలు రాసింది. చాలా తృప్తిగా ఉంది ఆమెకి. తన శక్తి వంచన లేకుండా కష్టపడి రాసింది. బాగా రాసింది. సెలక్షన్ వస్తే అదృష్టం, రాకపోతే నో, అసలు ఆ ప్రసక్తే లేదు, తప్పకుండా వస్తుంది అనుకుంది. అంతేకాదు, ఆ రోజు పూజ చేసుకుంటూ భగవంతుణ్ణి వేడుకుంది. దేవుడా, నేను సెలెక్ట్ అవ్వాలి, నా లక్ష్యం నెరవేరాలి, ఈ సమాజంలో ఒక హోదాగల స్త్రీగా నాకు తప్పకుండా గౌరవం లభిస్తుంది. ఆ గౌరవం వెంటబెట్టుకుని నా కొడుకు దగ్గరకు నేను వెళ్ళాలి, నా తండ్రిని నేను తెచ్చుకోవాలి. నా కోరిక తీరిస్తే తప్పకుండా నేను తిరుపతి వచ్చి నిన్ను దర్శించుకుంటాను తండ్రి. అలా అనుకున్నాక ఆమెకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేనేనా ఇలా మొక్కుకున్నాను అని అనుకుంది. అర్చన భగవంతుణ్ణి నమ్ముతుంది. అలా అని గాలిలో దీపం పెట్టి దేవుడి మీద భారం వేసే మనస్తత్వం కాదు. కృషి చేసి ఫలితం దేవుడికి వదిలేయాలి అనే తత్వం. అందుకే ప్రతి విషయంలోనూ కష్టపడటం ఆమెకు అలవాటయ్యింది. కష్టపడి పొందే ఫలితంలో ఎంతో ఆనందం ఉంటుంది. ఆమెకి ఆ ఆనందం గురించి బాగా తెలుసు. ఇప్పుడు కష్టపడి రాసిన పరీక్షా ఫలితాల ఎఫెక్ట్ జీవితమంతా తనకి అంతులేని సంతృప్తినిస్తుందని ఆమె భావించింది. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. నళిని వలన ఎలాంటి ఇబ్బంది లేదు అర్చనకి. నళినికి రాజకీయాలు తెలియవు. మంచి మనసు, దేవుడంటే అపారమైన నమ్మకం. తన ఫిలాసఫీని నమ్ముకుని జీవిస్తోంది. అలా అని తన అభిప్రాయాలు బలవంతంగా ఎవరి మీద రుద్దదు. ఎదుటివారి నిస్సహాయ స్థితిని, బలహీనతని అవకాశంగా తీసుకుని వాళ్ళని అవమానించాలని కానీ బాధ పెట్టాలని కానీ ఆమెకి ఆలోచన ఉండదు. పిల్లలంటే ఎంతో ప్రేమ. స్కూల్లో పిల్లలందరినీ సమానంగా ప్రేమిస్తుంది. ప్రతి ఏటా తన పుట్టినరోజుకి, తన తల్లిదండ్రుల పుట్టినరోజులకి పిల్లలందరికీ స్వీట్స్ పంచుతుంది. మధ్య మధ్య అనాథాశ్రమాల్లో విరాళాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే పూర్ణమ్మ గారు మాత్రం కొంతకాలం అడపాదడపా, ఆ తరువాత తరచూ అర్చనని, మీ వారు ఇంకా ఎప్పుడొస్తారు, నిన్ను తీసుకుని వెళ్ళొచ్చు కదా, ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు అంటూ ప్రశ్నిస్తూనే ఉంది. అర్చన నళినితో చాలాసార్లు అంది, చెప్పేస్తాను, ఆవిడకి నిజం చెప్పేస్తాను అని. కానీ నళిని పడనీయలేదు. అయితే ఆ రోజు మాత్రం ఆవిడ అదే పనిగా ఈ విషయమై అర్చనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చినట్టుగా వచ్చింది. అమ్మ అర్చన, ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది. ఆదివారం ఉదయాన్నే ఆవిడ వెంట ఆవిడ కొడుకు, కోడలు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ అంతకు ముందు రోజే హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళని చూడగానే అర్చన గుండెల్లో రాయి పడింది. వీళ్ళేంటి ఇలా దాడి చేశారు అనుకుంటూ రండి రండి కూర్చోండి అంటూ ఆహ్వానించింది. కోడలు ప్రారంభించింది. మీరు ఇన్ని రోజుల నుండి ఒంటరిగా ఉంటున్నారని అత్తయ్య చెప్పారు. మీ వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? అర్చన ఊహించని సమయం వచ్చినందుకు ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక గుడ్లు అప్పగించి చూడసాగింది. కాఫీ తాగుదురు గాని అంటూ కుర్చీలోంచి లేవబోతూ ఉంటే పూర్ణమ్మ చేయి పట్టుకుని కూర్చోబెడుతూ అంది, కాఫీ వద్దు, ఏం వద్దు, కూర్చోమ్మా, నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అర్చన అయోమయంగా చూసింది. కోడలు మొదలుపెట్టింది, మీరేమీ అనుకోకపోతే మీ ప్రైవేట్ విషయం ఒకటి అడుగుతాను. నిజంగా మీ వారున్నారా లేక మీరిద్దరూ? అర్చన షాకింగ్గా చూసింది. అది అని తడబడుతూ ఉంటే ఆవిడే అంది మళ్ళీ, చూడండి అర్చన గారు, ఈ రోజుల్లో చాలామంది పెళ్ళిళ్ళు అలాగే ఫెయిల్ అవుతున్నాయి. కాలం మారిపోయిందండి. అమ్మాయిలంతా బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఇండివిజువాలిటీ డెవలప్ చేసుకోవడంతో భార్యలు బానిసలుగా ఉండాలనే మగాళ్ళ ఆటలు సాగడం లేదు. అంచేత విడిపోవడం మామూలైపోయింది. మేమేదో అనుకుంటామని మీరు దాచాలని ప్రయత్నించవద్దు. ఇంతకాలం మీరుంటున్నప్పటి నుంచి ఎప్పుడు మాకు మీతో ఎటువంటి ఇబ్బంది రాలేదు అంటూ పూర్ణమ్మ వైపు చూసింది. ఆవిడ చెప్పమన్నట్టుగా సైగ చేసింది. ఆవిడ తిరిగి మాట్లాడసాగింది. మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 1,00,000 రూపాయల పైనే సంపాదిస్తున్నాడు. చక్కగా ఉంటాడు. అదేం కర్మో,
వాడికి జోడీగా ఒక్క అమ్మాయి కూడా దొరకడం లేదు. మీరైతే అన్ని విధాలా బాగుంటారని అనిపించింది అత్తయ్యకి. మీ వయసు 30 ఉంటుందా? అర్చన ఏం మాట్లాడలేదు. బొమ్మలా చూసింది. 30 ఏళ్ళ 25 అనుభవాల పుట్ట అయింది. మా తమ్ముడికి 33 అయినా 25 కుర్రాడిలా ఉంటాడు. మీకే అభ్యంతరం లేకపోతే మాకెలాంటి ప్రాబ్లం లేదు. మీరెప్పుడు పిలిపించమంటే అప్పుడు మా తమ్ముణ్ణి మేం పిలిపిస్తాము అని తను చెప్తూ ఉండడంతో అర్చనకి ఏం చెప్పాలో తెలియక వెంటనే అటువైపు చూసింది. ఆవిడ ఆపింది. పూర్ణమ్మ మొదలుపెట్టింది. పిచ్చి పిల్లలాగా మనసులో కొండంత బాధ పెట్టుకుని నాకు అబద్ధం చెప్పావా? నేను మాత్రం ఆడదాన్ని కానా? నాకు మాత్రం పరిస్థితులు అర్థం చేసుకునే శక్తి లేదా? నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. మా కోడలు చెప్పింది ఆలోచించి చెప్పు. వీళ్ళింకా 4 రోజులుంటారు. ఈలోగా చెప్పావంటే కుర్రాన్ని పిలిపిస్తాం. ఒకరికొకరు చూసుకుని సరే అంటే వచ్చేది శ్రావణమాసం. తాంబూలాలు పుచ్చుకోవచ్చు అన్నట్టు నీకు లాయర్ కాగితాలు ఉండే ఉంటాయిలే. ప్రశ్న జవాబు అన్నీ తానే అయి ఆవిడ మాట్లాడుతూ ఉంటే అర్చన నిశ్శబ్దంగా ఉండిపోయింది. లాయర్ కాగితాలంటే విడాకులు వివరించింది కోడలు. అర్చన ఏమీ సమాధానం చెప్పలేదు. బాగా ఆలోచించి చెప్పండి. మా దగ్గర మొహమాటమేమీ లేదు. సిగ్గుపడకండి. జీవితం కదా ఇది. ఏవో సమస్యలు వచ్చిపోతూ ఉంటాయి. పిల్లలు లేకపోవటం మీ అదృష్టం. పిల్లలుంటే ఆడవాళ్ళకి రెండో పెళ్లి కావడం కష్టం. ఇలా ఏదో మాట్లాడుతూనే మరోసారి ఆలోచించమని హెచ్చరించి వచ్చినంత వేగంగా వాళ్ళు వెళ్ళిపోయారు. తల్లి భార్య మాట్లాడుతూ ఉంటే శిలా విగ్రహంలో కూర్చున్నాడు అతను. వాళ్ళు వెళ్ళాక జడివాన కురిసి వెలిసినట్టుగా సుఖంగా అనిపించింది. ఇదేంటి భగవంతుడా, పరిస్థితి ఇలా ఎదురు తిరిగింది. ఇప్పుడేం జవాబు చెప్పాలి? కాదంటే ఇల్లు ఖాళీ చేయమనరు కదా. అర్చనని దిగులు కమ్మేసింది. ఎంతో భద్రంగా సుఖంగా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి ఖాళీ చేసిందంటే ఇంత శాంతి సుఖం ఉండవు. ఇదెక్కడి పరీక్ష? అన్యమస్తకంగా వంట చేస్తూనే ఆలోచించి నళినికి ఫోన్ చేసి భోజనానికి రా, కలిసి భోంచేద్దామంటూ ఆహ్వానించింది. నళిని వస్తే సమస్య తీరినట్టే అనుకున్నాక రిలీఫ్గా అనిపించింది. నళిని వచ్చేటప్పటికి వంట పూర్తి చేసి ఫ్రెష్గా తయారై గులాబీ రంగు కాటన్ చీర కట్టుకుని ప్రశాంతంగా కూర్చుని ఉంది అర్చన. లోపలికి అడుగు పెట్టగానే మొగలిపూల పరిమళం ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎక్కడివి మొగలిపూలు? వికసించిన మొహంతో అడిగింది నళిని. పూలు కాదు, అగరబత్తీలు. రా కూర్చో అని నవ్వుతూ అంది. తనని అలాగే నవ్వుతూ ఆహ్వానించింది. ఎంత బాగుందో వాసన. చేతిలో ఉన్న అరటి పండ్లు టేబుల్ మీద పెడుతూ అంది నళిని. అబ్బా, వాసన అనకపోతే పరిమళం అనొచ్చు కదా. ఏం వాసన అన్న పరిమళమన్నా ఒకటే కదా. అమ్మ మొగుడన్నా నానా అన్నా అర్థం ఒకటే కదా. ఏది బాగుంది? నళినికి అర్థమైనట్టు నవ్వింది. సరే, పరిమళం అంటూ అర్చనని పరిశీలనగా చూస్తూ కుర్చీలో కూర్చుంటూ అంది. నువ్వు చాలా బాగుంటావు అర్చన. ఈ చీరలో ఎంత బాగున్నావు. అర్చన నవ్వి కాఫీ తాగుతావా అడిగింది. వద్దు, ఇప్పటికే 2 సార్లు తాగాను. ఇంతకీ ఏంటి విషయం? లంచ్ ప్రోగ్రాం ఏంటి సడన్గా? ఏం లేదు అంటూ నళిని మొహంలోకి చూసి ఒకసారి నవ్వి మొహం తిప్పుకుంది. నువ్వలా నవ్వావంటే ఏదో ఉందనిపిస్తోంది. అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అంది. ప్రమాదం ముంచుకొచ్చింది. నళిని ఆదుర్దాగా చూసింది. ఏం జరిగింది? ఏం ప్రమాదం? అంత కంగారు పడకు. ఏం లేదు. పూర్ణమ్మగారు వచ్చి వెళ్ళారు. అదా? ఊపిరి పీల్చుకుని అంది. నాకు పెళ్లి సంబంధం తెచ్చింది. నీకా? అయోమయంగా చూసింది నళిని. ఆవిడికేమన్నా పిచ్చా? పిచ్చో వెర్రో వాళ్ళ కోడలి తమ్ముడున్నాడట. అతనికి పెళ్లి కాలేదట. 33 ఏళ్ళట. అదా సంగతి? తేలిగ్గా అన్న నళిని వైపు చిత్రంగా చూసింది. ఈ రోజుల్లో మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవడం చాలా కష్టమైపోతుంది. ఇదివరకు రోజుల్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళ కోసం కాళ్ళకి బలపాలు కట్టుకు తిరిగే పరందామయ్యలంతా ఇప్పుడు మగపిల్లల పెళ్ళిళ్ళ కోసం తిరుగుతున్నారు. కొందరు పార్వతమ్మలు కొడుకు పెళ్లి కోసం వ్రతాలు, నోములు, పూజలు, హోమాలు, తాయెత్తులు. నాకు అర్థం కావడం లేదు. పరందామయ్య, పార్వతమ్మ వీళ్ళంతా ఎవరు? నీకు తెలియదా? ఆడపిల్లల తల్లులంతా పార్వతమ్మలు, తండ్రులంతా పరందామయ్యలు. అబ్బా నళిని ప్లీజ్. పజిల్స్ విప్పే శక్తి లేదు. సరిగ్గా చెప్పు అంది. నళిని పక్కపక్క నవ్వుతూ అంది. నువ్వు ఇదివరకటి రచయిత్రుల కథలు చదవలేదేమో, అందుకే నీకు తెలియదు. కానీ పార్వతమ్మలు, పరందామయ్యలు ఆడపిల్లల తల్లిదండ్రులుగా. ఓహ్ మై గాడ్, అదా చంపేశావు. తను గట్టిగా నవ్వుతూ అంది అర్చన. నళిని నవ్వాపి, అందుకే రెండో పెళ్ళి అమ్మాయి అయినా పర్వాలేదు, పిల్లలు లేకపోతే చాలని అడ్జస్ట్ అవుతున్నారు. ఆ పరంపరలో వచ్చిందే ఈ ప్రపోజల్. ఇంతకీ నువ్వేమన్నావు? ఏమన్నా అనడానికి నాకు ఛాన్స్ ఇస్తేనా? వాళ్ళే ప్రశ్నలు, వాళ్ళే జవాబులు
అన్నీ చెప్పేసి ఆలోచించి త్వరగా చెప్పు అంటూ వెళ్ళిపోయారు. పోన్లే, ఆలోచించి చెప్పమన్నారు కదా, ఆలోచిద్దాం. ఏంటి నళిని ఆలోచించేది? నేను అసలే టెన్షన్తో ఉంటే మధ్యలో వీళ్ళ గోలేంటి? విసుగ్గా అంది అర్చన. నళిని నవ్వాపి కొంచెం సీరియస్గా అంది. అర్చన, ఇది నీకు మొదటి పరీక్ష, అందుకే చెప్తున్నాను. నా మాట విని వేణు దగ్గరికి వెళ్ళిపో. ఇలాంటి పరీక్షలు నువ్వు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి చెప్పి ఎంతో కాలం తప్పించుకుని బతకలేవు. నా మాట విని వెంటనే వేణు దగ్గరికి వెళ్ళిపో. నళిని ప్లీజ్, ఆ ఒక్కటి తప్ప ఏదైనా చెప్పు. ఎందుకు అర్చన? నీకసలు ఏం కావాలి? ఖచ్చితంగా అంది నళిని. అర్చన మాట్లాడలేదు. ఆమెకేమీ అర్థం కాలేదు. అవును, నాకేం కావాలి? ఆ ప్రశ్న అప్పుడే విన్నట్టు సమాధానం కోసం అన్వేషిస్తున్నట్టు అనిపించింది. నాకేం కావాలి? మరోసారి తన్ని తాను ప్రశ్నించుకుంది. నళిని మళ్ళీ అంది. అర్చన, జీవితానికి ఒక లక్ష్యం, ఆదర్శం ఉండడంలో తప్పులేదు. కానీ ఆ లక్ష్యం ఆదర్శంలో మిగతా విషయాలు ఏవి కలవకూడదు. నీ లక్ష్యం నెరవేర్చుకోవడానికి నీకు సహకరించే వ్యక్తులు నీకు కావాలి. అవి ఇద్దరే చేయగలరు. నిన్ను కన్నవాళ్ళు, నిన్ను కట్టుకున్నవాడు. ఆ ఇద్దరికి నువ్వు దూరమయ్యావు. అంతేకాక నీకు తెలుసా, ఎవరో చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఆడపిల్ల, అందులోనూ అందమైన ఆడపిల్ల కనిపిస్తే 1కి 10 సార్లు చూడని మగాడు ఉండడు. అలాంటిది అతను నిన్ను ఏవో భావాలతో చూశాడని, అతనికి నువ్వు ఇష్టం ఉండొచ్చని భ్రమ ఉంటే వెంటనే నీ మనసులోంచి ఆ భ్రమను తుడిచేయి. నా మాట విను. నళిని పూర్తి కాకుండానే అర్చన గట్టిగా అరిచింది. స్టాప్ ఇట్ నళిని, స్టాప్ ఇట్. థ్యాంక్స్. ఏదో స్నేహితురాలువని నా కష్టం సుఖం చెప్పుకుంటే ఇలా మాట్లాడతావా? నీకు నా మీద ఇంత చులకన భావం ఉందని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్స్ నళిని, థ్యాంక్స్ అలాట్. నిన్ను భోజనానికి పిలిచాను, అందుకే ఏమీ అనడం లేదు. లేకపోతే నా గురించి ఇంత అసహ్యంగా మాట్లాడి నిన్ను ఈ పాటికి గెటౌట్ అని ఉండేదాన్ని. అర్చన ఆవేశం చూసి నళిని అవాక్కైంది. మరోవైపు బాబు బోర్లా పడి పాకేస్తున్నాడు. ఇల్లంతా బాబు కేరింతలతో మార్మోగుతుంది. గబగబా పాకేస్తూ ఏది కనిపిస్తే అది నోట్లో పెట్టేసుకోవడంతో అస్తమానం ఒకళ్ళు వాడి వెనకాల ఉంటూ వాడు అవి ఇవి నోట్లో పెట్టేసుకుని మింగేయకుండా చూడాల్సి వస్తోంది. 7వ నెలలో అన్నప్రాసన ఘనంగా చేశాడు వేణు. ఆఫీస్లో అందరికీ తనకి కొడుకు పుట్టాడని చెప్పాడు. అర్చన వేణుల గురించి, వాళ్ళ సంసారం గురించి చూచాయగా కొందరికి తెలిసినా ఎవరూ వేణుతో ఆ విషయం ప్రస్తావించలేదు. అందుకే అర్చన పై చదువుల కోసం చెన్నై వెళ్ళిందన్న అబద్ధాన్ని అలవోకగా నమ్మేశారు. అన్నప్రాసనకి కృష్ణస్వామి కూడా వచ్చాడు. బాబుకి మెడలో బంగారు గొలుసు, వేళ్ళకి ఉంగరాలు కొన్నారు తాయారమ్మ దంపతులు. వేణు బ్రేస్లెట్ కొన్నాడు. మాధవి బౌన్సర్ కొనిచ్చింది. చాలామంది మిత్రులు చాలా బహుమతులు తెచ్చి ఇచ్చారు. ఎవరిని చూసినా బోసి నవ్వులు నవ్వడం, పలకరింపులకి కొట్టడం, పైన తిరిగే సీలింగ్ ఫ్యాన్ని చూసి కేరింతలు కొట్టడం, ఈ చేష్టలన్నీ ముద్దు ముద్దుగా ఉండి అతిథులను విపరీతంగా ఆకర్షించాడు. బాబు రాక, బాబు అల్లరి, ఇల్లంతా వెలుగులు విరజిమ్ముతూ ఉంటే వేణు ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా అయిపోతుంది. అదే రోజు బాబుకి మాధవి సెలెక్ట్ చేసిన రిత్విక్ అనే పేరు పెట్టేశారు. మాధవి కొడుకు పేరు కౌశిక్. ఆ పేరు అర్చన సెలెక్ట్ చేసిన పేరు. అందుకే అర్చన కొడుక్కి తాను సెలెక్ట్ చేసిన పేరు పెట్టింది మాధవి. అన్నప్రాసన తరువాత తాయారమ్మ వాడి కోసం బియ్యం వేయించి, కందిపప్పు వేయించి డబ్బాల్లో పోసి పెట్టింది. అన్నం ఇప్పుడే సరిగ్గా తినలేడని మాధవి సెరిలాక్ కూడా తెప్పించి నీలవేణికి చూపించింది ఎలా పెట్టాలో. అరటిపండు గుజ్జులో కలిపి, పాలతో కలిపి, క్యారెట్ జ్యూస్లో కలిపి, ఇలా వాడి బాడీలోకి కావలసిన వివిధ రకాల విటమిన్స్, క్యాలరీలు ఎలా తినిపించాలో మాధవి ట్రైనింగ్లో పూర్తిగా నేర్చుకుంది నీలవేణికి అక్కడ బాగా అలవాటైపోయింది. ఉదయాన్నే లేవటం, వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం, పెరడంతా ఖాళీగా ఉండడం చూసి మెంతులు, ధనియాలు, కాకరకాయ గింజలు, దోసకాయ గింజలు చల్లి చక్కగా మొక్కలు పెంచింది. ఇల్లంతా అద్దంలా ఉంటోంది. వంట మాత్రం తాయారమ్మ చేస్తుంది. మిగతా పని బాబు పనితో సహా నీలవేణి ఒక అంకిత భావంతో చేయడం మాధవిని ఆకర్షించింది. ఇంత మంచి పని మనిషి దొరకడం ఎంత అదృష్టం అనుకుంది. నీలవేణి నిజాయితీ, పనిలో నేర్పరితనం చూస్తూ ఇంకా బాబు నీలవేణికి ఆరో ప్రాణం అయిపోయాడు. కొత్తల్లో వేణు దగ్గర భయంగా బిడియంగా ఉండే నీలవేణి ఇప్పుడు వేణుతో కూడా కొంచెం చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. అది కూడా బాబుకి సంబంధించినంత వరకు. ఇవాళ బాబు ఈ అల్లరి చేశాడు, ఆ అల్లరి చేశాడు అంటూ బాబు కబుర్లు అవసరమైనంత మటుకి వేణుకి చెప్పడం రోజువారీ కార్యక్రమం అయింది.
నీలవేణి మీద వేణుకు కూడా సానుభూతితో పాటు ఒక అభిమానం కూడా ఏర్పడింది. ఒకరోజు తాయారమ్మతో, ఈ అమ్మాయిని మన ఇంట్లో ఎంతకాలం ఉంచుకుంటామమ్మా? ఆ అమ్మాయికి మనం చాలా రుణపడిపోతున్నాం. ఏదైనా చెయ్యాలని ఉంది, ఏం చెయ్యను అన్నాడు. ఆ మాటకి తాయారమ్మ చాలా సంతోషించింది. చూడు నాయనా, ఏనాటి రుణ సంబంధమో వరదల్లో కొట్టుకు వచ్చి మన పంచన చేరింది. తన అవసరాన్ని మనం అవకాశంగా వాడుకుని జీవితాంతం మన ఇంట్లో పని మనిషిగా ఉంచుకోవడం భాష్యం కాదు కూడా. పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిపోతుంది అంది. వేణు అప్పటికప్పుడే ఆ అమ్మాయికి తగిన సంబంధం చూడాలని నిశ్చయించుకున్నాడు. ఎలాంటి అబ్బాయి కావాలో మనకేం తెలుసు అన్నాడు. దానికి మాత్రం ఏం తెలుసు, మంచి సంబంధం ఉంటే చూడు. వాళ్ళ కులంలో వాళ్ళు మీ ఆఫీస్లో ఉంటారు కదా అందావిడ. ఆవిడ కులం ఏంటో మనకేం తెలుస్తుందమ్మా, ఆ సంగతి తర్వాత చూద్దాం. అందాక ఆ అమ్మాయి పేరు మీద నేను 1,00,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నానమ్మా. సడన్గా పెళ్లి కుదిరితే ఆ డబ్బు ఉపయోగపడుతుంది అన్నాడు. ఆవిడ కళ్ళల్లో కొడుకు ఉదార హృదయం పట్ల హర్షం కనిపించింది. మంచి పన్ను ఆయన, ఎలాగా ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే పెళ్ళి కాదు కూడా అంది. మరునాడే వేణు తన సేవింగ్స్లో నుంచి 1,00,000 తీసి నీలవేణి పేరు మీద ఫిక్స్ చేశాడు. అతనితో పాటు బ్యాంకుకు వెళ్ళి వేలిముద్రలేసిన నీలవేణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత మంచి కుటుంబానికి నన్ను లాక్కొచ్చావు తండ్రి, వీళ్ళ మనసులు వెన్నముద్దలు అనుకుంది. అయితే వాళ్ళు తనకి పెళ్లి చేయాలనుకుంటున్నారని, వేణు సంబంధాల వేటలో పడబోతున్నాడని తెలియని నీలవేణి మాత్రం ఇంక తన జీవితం ఆ ఇంట్లో బాబు సేవలతో, తాయారమ్మగారి సేవలతో గడిచిపోతుందని గట్టి విశ్వాసంతో పెళ్లి గురించిన ఆలోచనకి తావివ్వలేదు. బాబు సంరక్షణ తన ధ్యేయంగా భావించింది. అన్నప్రాసన తరువాత నీలవేణి బాబుని ఎత్తుకుని పెరట్లో పిచ్చుకల్ని చూపిస్తూ గోరుముద్దలు పెట్టడం, వాడికి నీళ్లు పోయడం, ప్రతి గంటకి వాడి బట్టలు మార్చి నీటిగా ఉంచటం, ఎంతో శ్రద్ధగా సొంత కొడుక్కి చేస్తున్నట్టు సేవలు చేస్తూ ఉంటే తెలియని వాళ్ళు ఆ పిల్లాడు ఆమె కొడుకే అని అనుకోవడంలో తప్పేం లేదనిపించింది మాధవికి. ఈ అమ్మాయికి కొంచెం చదువు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎంత బాగుండేది అని అనుకునేది కూడా. మళ్ళీ తనలో తానే ఉలిక్కిపడి ఆ ఆలోచనల నుంచి బయటపడుతుండేది. బాబు అల్లరి బాగా పెరిగింది. గోడ పట్టుకుని, మంచం కోడు పట్టుకుని లేచి నిలబడ్డానికి ప్రయత్నించడం, వెంటనే పడిపోయి ఏడుపు లంకించుకోవడం. కాసేపు నీలవేణి భుజం మీద వేసుకుని అలా తిప్పి వచ్చాక మళ్ళీ అదే ప్రయత్నం, అలాగే పడిపోవడం. వేణుకి చూస్తున్న కొద్దీ ముచ్చటగా, మురిపెంగా అనిపిస్తున్నాయి బాబు చర్యలు. నేరుగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి బాబుతో గడపడంలో అతనికి అలౌకికమైన ఆనందం కలుగుతోంది. బాబు తప్ప మరో ప్రపంచం లేనట్టు అయిపోయింది. తాయారమ్మకి వేణులో వచ్చిన మార్పు సంతోషం కలిగించిన అతని జీవితంలో అనుకోకుండా ఏర్పడిన శూన్యం మాత్రం భరించరానిదిగా ఉందావిడకి. మాధవితో చూచాయిగా 2-3 సార్లు అంది కూడా, కాస్త చదువుకుని సంసారపక్షంగా ఉండే అమ్మాయిని ఉంటే చూడమని, వేణుకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నామని. మాధవి కూడా అందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. అర్చన చేసిన పనిని మాధవి ఎంతమాత్రం సమర్థించలేకపోయింది. ఏం సాధించాలని వెళ్ళిందో, ఎక్కడుందో. ఇంత బంగారం లాంటి బాబుని వదిలి వెళ్ళడానికి మనిషో రాక్షసో అనుకునేది. అర్చన మీద పిచ్చి కోపం, వేణు మీద, అతని కుటుంబ సభ్యుల మీద సానుభూతి పెరిగిపోయింది మాధవి మనసులో. బాబుని చూస్తుంటే అవ్యాజమైన మమతానురాగాలు ఆమెలో పెళ్ళుబుకుతున్నాయి. వాడు బాగా అలవాటైపోతున్నాడు. కానీ అంత బంధం పెంచుకోవడం ఇష్టం లేని మాధవి క్రమంగా ఆ ఇంట్లో తన అవసరం తగ్గించడానికి ప్రయత్నించాలనుకుంది. బాబుని తీసుకుని తాయారమ్మ, నీలవేణి వచ్చిన దగ్గర నుంచి మాధవి రోజు వస్తూ వాళ్ళకి విషయాలు చెప్తూ మెల్లగా తాయారమ్మకి, నీలవేణికి ఆ ఇల్లు పరిసరాలు అలవాటయ్యాక రోజు విడిచి రోజు 2 రోజులకు ఒకసారి అలా నెమ్మదిగా రావడం తగ్గించింది. నీలవేణికి మెల్లగా చుట్టుపక్కల కిరాణా కొట్టు, ఇస్త్రీ, పాలు, పెరుగు, కూరగాయలు దొరికే చోట్లు అన్నీ తెలిసిపోయాయి. ఏదన్నా కావాలంటే నీలవేణి ఉన్న పలంగా వెళ్ళి కొట్టు నుంచి కొనుక్కోగల నేర్పు సంపాదించడంతో మాధవి రాకపోకలు వారానికి ఒకసారి మారాయి. కాకపోతే అప్పుడప్పుడు వేణు బలవంతం మీద చక్రవర్తితో కలిసి రావడం తప్పడం లేదు. శనివారాలు వీకెండ్ కాబట్టి ఇంటి దగ్గరే ఏదో ఒకటి స్పెషల్ వంటలు చేసుకుని తీసుకొస్తుంది. మాధవి కొడుకు బాబుకి బాగా అలవాటు పడ్డాడు. వాడితో ఎంతసేపు ఆడుకున్నా వాడికి తృప్తి ఉండదు. ఇంటికి వెళ్ళేటప్పుడు పేచీ పెడుతూ ఉంటాడు. అలాంటప్పుడు వచ్చినప్పుడు రాత్రి పొద్దుపోయేదాకా ఆ కుటుంబంతో గడిపి వెళ్తూ ఉంటారు ఆ దంపతులు. మాధవి అంటే తాయారమ్మకి వెర్రి అభిమానం.
ఇలాంటి అమ్మాయి వీడికెందుకు దొరకలేదో అనుకుంటుంది అప్పుడప్పుడు కొడుకుని ఉద్దేశించి. ప్రతిరోజు కృష్ణస్వామికి ఫోన్లో బాబుకి సంబంధించిన కబుర్లు చెబుతూ ఉంటే ఆయన కూడా బాబుని చూడాలనిపిస్తుందనేవారు. నెమ్మదిగా గుడి బాధ్యతలు ఎవరికన్నా అప్పచెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆదివారం వేణు తీరుబడిగా కూర్చుని బాబుతో ఆడుకుంటున్నాడు. ఒత్తుగా ఉన్న వాడి జుట్టు చూస్తూ, వీడికి జుట్టు ఎక్కువమ్మా, చిరాగ్గా ఉండదేమో, క్రాఫ్ట్ చేయించినా అని అడిగాడు తల్లిని. బాబుకి ఏడాదిలోపుగా పుట్టెంటుకలు తీయించాలి నాన్న, చెప్పింది తాయారమ్మ. అలాగే తీయిద్దామమ్మా, సెలూన్కి తీసుకుని వెళ్తాలే అన్నాడు వేణు. ఇంకా నయం, మందలింపుగా అంది ఆవిడ. మొదటిసారి వెంట్రుకలు తీయించడం అనేది ఒక పవిత్ర కార్యం. తిరుపతికి తీసుకుని వెళ్ళి తీయించడం మన ఆచారం. అయ్యో సారీ అమ్మా, నాకు తెలియదు కదా అలా అని. దానికేం, ఎప్పుడు వెళ్దాం? నాన్నతో కూడా మాట్లాడి టికెట్స్ రిజర్వ్ చేయిచ్చేస్తా అన్నాడు. అలాగే, ఆయన ఇంకా గుడికి వెళ్ళి ఉండరు. రాత్రికి మాట్లాడి ఏదో ఒకటి చెప్తాలే. ఓకే. చేతుల్లో ఉన్న రిత్విక్ని కొంచెం ఎగరేసి పట్టుకుంటూ ముందుకు వంగి వాడి మొహం మీద మొహం పెట్టి నవ్వుతూ అడిగాడు వేణు. తిరుపతి వెళ్దామా? జేజీని చూస్తావా? నా బంగారు కొండ. తాతనడిగి టికెట్లు కొనుక్కుందాం. ఓకే. కొడుకు చేష్టలకి మురిసిపోయింది తాయారమ్మ. మాధవిని, చక్రవర్తిని, కౌశిక్ని కూడా తీసుకుని వెళ్దాం. వాళ్ళకి కూడా టికెట్లు తీసుకోనానా అంది తాయారమ్మ. అలాగేనమ్మా, దానికేం, మొత్తం 5 టికెట్లు అంతేగా. అదేంటిరా 6? నీలవేణిని మర్చిపోయావా? నీలవేణ అదో రకంగా అడిగాడు. ఆమె అవసరమా అన్నట్టు. అక్కడ బాబుని ఎవరు చూసుకోగలుగుతారు నాన్న? పైగా పాపం అది కూడా ఆ వెంకన్న దర్శనం చేసుకుంటుంది కదా. అలాగేలేమ్మా, చేయిస్తాను అన్నాడు. నీలవేణి ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కలిసిపోయింది. ఏం చేసినా ఈ అమ్మాయిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి కాబోలు అనుకున్నాడు. ఆ రాత్రి కృష్ణస్వామికి ఫోన్ చేసి మరో 10 రోజుల్లో తిరుపతి వెళ్ళడానికి ముహూర్తం తెలుసుకున్నాడు.